నేషనల్ హైవే 44 ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవే 44 యొక్క ఇంపార్టెన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. NH44ను పాత పేరు ఏమని పిలిచేవాళ్ళు? NH7 అని పిలిచేవాళ్ళు కదా. నేషనల్ హైవే 44 ఓల్డ్ నేమ్ వచ్చేసి NH7. ఓకేనా? ఇది మీకు తెలుసా విషయం. మరి ఇది మన తెలంగాణలో దీని యొక్క చరిత్ర ఏంటి, ఎలా విషయాలంటే, తెలంగాణ రాష్ట్రంలో ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ తెలంగాణ స్టేట్. ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇది అంటాడు. ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ తెలంగాణ స్టేట్, దట్ ఈస్ నేషనల్ హైవే 44 ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే. మరి మన దగ్గర వచ్చేసి ఎంత లెంత్ అంటే 519 కిలోమీటర్స్, 519 కిలోమీటర్ల దూరం అండి. 519 కిలోమీటర్స్, 519 కిలోమీటర్ల ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ తెలంగాణ. హౌ మెనీ కిలోమీటర్స్ ఇన్ తెలంగాణ? త్రూ తెలంగాణ 519 కిలోమీటర్స్. మరి ఈ యొక్క నేషనల్ హైవే 44 అనేది, నేషనల్ హైవే 44 అనేది తెలంగాణలో ఎక్కడి నుంచి స్టార్ట్, ఏ ఏ జిల్లాల గుండా వెళ్తుంది అంటే, జిల్లాలు పక్కకు పెడితే మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ టౌన్స్, నిర్మల్ గుండా పాస్ అవుతుంది. వన్ ఇస్ నిర్మల్తో పాటు హైదరాబాద్, హైదరాబాద్. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, నిర్మల్ హైదరాబాద్తో పాటు నిర్మల్ ఒకటి, హైదరాబాద్ ఒకటి. నెక్స్ట్ వన్ శంషాబాద్, షాద్ నగర్ అండి, షాద్ నగర్. నెక్స్ట్ వన్ జడ్చర్ల. కాబట్టి ఒకటి 519 కిలోమీటర్లు ఫ్లో వెళ్తుంది ఇది. నిర్మల్, హైదరాబాద్, శంషాబాద్, షాద్నగర్, జడ్చర్ల. నెక్స్ట్ వన్ కొత్త కోట. వీటి గుండా వెళ్తుంది అనమాట నేషనల్ హైవే 44. కాబట్టి ఒకటేమో నిర్మల్, హైదరాబాద్, శంషాబాద్, షాద్నగర్, నెక్స్ట్ వన్ జడ్చర్ల, కొత్త కోట, ఇలా వెళ్తుంది. ఓకేనా? క్లియర్. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇక నేషనల్ హైవే 44కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, NH65 గురించి గతంలో వచ్చేసి ఏమనేవాళ్ళంటే NH9 అనేవాళ్ళు. ప్రజెంట్ ఏమంటున్నారంటే నేషనల్ హైవే 65 అంటున్నారు. నేషనల్ హైవే 65 దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దామండి. నేషనల్ హైవే 9 అనేది పాత పేరు. ద న్యూ నేమ్ వచ్చేసి ఏంటంటే నేషనల్ హైవే 65. ఈ నేషనల్ హైవే 65 అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకసారి మనం చెప్పుకుంటే, ఈ నేషనల్ హైవే 65 అనేది బేసికల్గా చెప్పాలంటే ఎక్కడి నుంచి ఎంతవరకు, ఇది ఇట్ కనెక్ట్స్ పూణే అండ్ మచిలీపట్నం. పూణే మరియు మచిలీపట్నంలను మెర్జ్ చేస్తుంది. పూణే అండ్ మచిలీపట్నం, పూణే మరియు మచిలీపట్నంలను మెర్జ్ చేస్తుందండి. పూణే అండ్ మచిలీపట్నం, పూణే మరియు మచిలీపట్నంను మెర్జ్ చేస్తుంది. పూణే అనేది ఎక్కడండి? మహారాష్ట్ర. మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్. ఎస్, ఓకే. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో టీజీలో ఎక్కడ వెళ్తుంది? తెలంగాణ రాష్ట్రంలో చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి మనం ఏం చెప్పుకోవచ్చు? హైదరాబాద్ చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నడిబొడ్డున పోతుంది ఇది. నెక్స్ట్ వన్ ఇంకా ఎక్కడ సార్? ఎల్బీ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్, సూర్యాపేట్, కోదాడ, సూర్యాపేట్, కోదాడ. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు విజయవాడ అప్ టు మచిలీపట్నం వరకు వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క నేషనల్ హైవే 65 అనేది పాత పేరు వచ్చేసి నేషనల్ హైవే 9 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్, ఇది దీనికి సంబంధించిన అంశాలు. ఓకేనా? క్లియర్. నేను ఇప్పుడేం డిస్కషన్ చేస్తానంటే, నెక్స్ట్ వన్ మన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, మన అరవింద్ అడుగుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, సార్ బేసికల్గా దేశవ్యాప్తంగా ఏమేమి ఉన్నాయి సార్ ఈ యొక్క రైల్వే జోన్స్ అనేటి ఒకసారి చెప్పండి సార్ అంటున్నాడు. ఓకే, మనం బేసికల్గా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్స్ అన్నప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఏమున్నాయో ఒకసారి చూడండి. ఈ యొక్క రైల్వే జోన్స్ అని రాసుకోండి. రైల్వే జోన్స్
రైల్వే జోన్స్ అంటున్నాం. రైల్వే జోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైల్వే జోన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామండి. రైల్వే జోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకటి ఇది నార్త్ పార్ట్, ఇది ఓకేనా. ఇదేమో సౌత్, ఇది వచ్చేసి ఈస్ట్ పార్ట్, మీకు అందరికీ తెలుసు. ఎస్, ఇదేమో వెస్ట్ పార్ట్. మనం బేసికల్గా ఇలా వేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని లెక్కలు సరిపోతాయి. ఎస్, ఓకే. ఇక్కడ చూడండి, మీరు అందరు కూడా వేసుకోండి. మరి రైల్వే జోన్స్ అని హెడ్డింగ్ రాసుకొని ఇలా వేసుకోండి. మన దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో రైల్వే జోన్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు డిస్కషన్ చేస్తాను. ఓకే, ఇలా మీరు వేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూడండి ప్లీజ్. రైల్వే జోన్స్లో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కషన్ చేయాలంటే, వన్ ఈజ్ రైల్వే జోన్స్లో ఒక్కటి నేను చెప్తాను చూడండి. ఇక్కడ వన్ ఈజ్ నార్త్ రైల్వే జోన్ అంటున్నాం. NRZ అంటే నార్త్ రైల్వే జోన్, ఉత్తర రైల్వే మండలం అంటారు. ఉత్తర రైల్వే మండలం, నార్త్ రైల్వే జోన్, ఉత్తర రైల్వే మండలం. ఈ ఉత్తర రైల్వే మండలం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడంటే ఢిల్లీ. డి అంటే ఢిల్లీలో ఉంది కాబట్టి నార్త్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఉత్తర రైల్వే మండలం హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీలో ఉంది. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటంటే నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ అంటున్నాం. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్, ఉత్తర మధ్య రైల్వే మండలం అంటున్నాం. ఉత్తర మధ్య రైల్వే మండలం అంటే నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ అంటారు. ఈ నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే అలహాబాద్, ఉత్తరప్రదేశ్. ఎక్కడండి? అలహాబాద్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లో నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెంటర్ పాయింట్, ఇది సెంటర్. దీన్ని ఏమంటారంటే, ఈ సెంటర్ పాయింట్ని చూడండి, సెంట్రల్ రైల్వే జోన్ అంటారు. సిఆర్జెడ్ అంటారు. సిఆర్జెడ్ అంటే సెంట్రల్ రైల్వే జోన్ అంటారు. ఈ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడంటే ముంబై సిఎస్టి. సిఎస్టి అంటే ఛత్రపతి శివాజీ టర్మినస్ అని అర్థం. ముంబై సిఎస్టి. ముంబై సిఎస్టి అంటే ఛత్రపతి శివాజీ టర్మినస్, ముంబై, మహారాష్ట్ర. ఓకేనా? ముంబై సిఎస్టి, ఛత్రపతి శివాజీ టర్మినస్, ముంబై. ఛత్రపతి శివాజీ టర్మినస్, ముంబై. ఛత్రపతి శివాజీ టర్మినస్, ముంబై. ఓకేనా? క్లియర్? ఛత్రపతి శివాజీ టర్మినస్, ముంబై. నెక్స్ట్ వన్, ఇది సౌత్ రైల్వే జోన్ అంటున్నాం. ఎస్ఆర్జెడ్ అంటే సౌత్ రైల్వే జోన్. ఈ సౌత్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే చెన్నై, తమిళనాడు. చెన్నై, తమిళనాడు. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం సెంట్రల్కి వచ్చాం. ఇక్కడ చూడండి, ఇది సెంటర్ పాయింట్. ఈ సెంట్రల్లో వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అంటారు దీన్ని. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడంటే సికింద్రాబాద్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ? సికింద్రాబాద్. కాబట్టి ఒకటి నార్త్ రైల్వే జోన్ ఢిల్లీ, నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ అలహాబాద్, ఉత్తరప్రదేశ్. సెంట్రల్ రైల్వే జోన్ వచ్చేసి ఇది ముంబై సిఎస్టి. సిఎస్టి అంటే ఛత్రపతి శివాజీ టర్మినస్. ఎస్ఆర్జెడ్ అంటే చెన్నై, తమిళనాడు. సౌత్ రైల్వే జోన్. ఎస్సిఆర్జెడ్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, సికింద్రాబాద్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్. ఇక్కడ వచ్చేసి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ చూడండి, ఈస్ట్ రైల్వే జోన్. ఈస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఇక ఈస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్. ఓకే, ఇక్కడ మధ్యలోకి వచ్చేసాం. ఇక్కడ మధ్యలోకి వచ్చేస్తే ఇక్కడ ఏంటో చూడండి ఒక్కసారి. ఇది వచ్చేసి ఈస్ట్ సెంట్రల్
రైల్వే జోన్ అంటున్నాం. ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఇది వచ్చేసి ఎక్కడ అంటే బిలాస్పూర్ సరే అండి, బిలాస్పూర్ కాదు, ఇది ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ అంటున్నాం. ఈస్ట్ రైల్వే జోన్, ఈస్ట్ రైల్వే జోన్ వచ్చేసి ఎక్కడ ఉంది? ఇది మరి కోల్కతా అని చెప్పుకున్నాం. ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే హాజీపూర్ ఇన్ బీహార్. హాజీపూర్ ఇన్ బీహార్ స్టేట్ అండి. బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్లో ఉంటుంది ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేసాను. ఈ భాగంలో చూడండి, ఇది వచ్చేసి ఏంటి అంటే వెస్ట్ పార్ట్ కాబట్టి దీన్ని వెస్ట్ రైల్వే జోన్ అంటున్నాం. ఈ యొక్క వెస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఈ వెస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడంటే వెస్ట్ రైల్వే జోన్ అన్నాం. ఇది ముంబై చర్చ్ గేట్, ముంబై చర్చ్ గేట్, ఏది ముంబై చర్చ్ గేట్ వచ్చేసి వెస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇంకొకటి వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. ఇది వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ అంటుంది. ఈ వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్. జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్. జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకేనా? ఇది ఇలా వర్టికల్గా చెప్పాను, హారిజంటల్గా చెప్పాను. ఇప్పుడు మనం ఇలా మూల డైరెక్షన్ చెప్పుకున్నాం. ఎస్, ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ అంటున్నాం. ఈ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ అంటున్నాం. ఈ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడంటే గువాహటి ఇన్ అస్సాం. గువాహటి ఇన్ అస్సాం స్టేట్ అండి. అస్సాం రాష్ట్రంలోని ఈ గువాహటిలో ఉంది. గువాహటి ఇన్ అస్సాం. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గువాహటి, అస్సాం. ఎస్, ఓకే. ఇక్కడికి వద్దాం. ఈ భాగంలో చూడండి, నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ అంటున్నాం. ఇది సెంటర్ అని రాసుకోవద్దు, జస్ట్ నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ అని రాసుకోవాలి. ఈ నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడంటే గోరఖ్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండి. గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అట్ గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. ఎస్, ఓకే. ఇక్కడ చూద్దాం ఇంకొకటి. ఈ భాగంలో వచ్చేసి మనకి ఏముంటుందంటే నార్త్ వెస్ట్ రైల్వే జోన్, వెస్ట్ రైల్వే జోన్ అంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే హుబ్లీ, సౌత్ వెస్ట్ వెస్ట్, హుబ్లీ, కర్ణాటక. ఓకే, వెరీ గుడ్. అప్పుడప్పుడు టెస్ట్ చేస్తా. హుబ్లీ, కర్ణాటక. ఓకేనా? ఎస్, ఇది డైరెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇది నార్త్ వెస్ట్ రైల్వే జోన్ అంటున్నాం. ఈ నార్త్ వెస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో చూడండి. ఈ నార్త్ వెస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ అట్ జైపూర్ ఇన్ రాజస్థాన్. జైపూర్ ఇన్ రాజస్థాన్. ఎక్కడుంది ఇది? జైపూర్, రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో ఉంటుంది ఈ నార్త్ వెస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్. ఎస్, ఓకే. ఇప్పుడు ఈ డైరెక్షన్ చెప్దాం. ఇది సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ అంటుంది.
ఈ సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే కోల్కతా వెస్ట్ బెంగాల్. కోల్కతా వెస్ట్ బెంగాల్. ఎస్, మధ్యలోకి వద్దాం ఇక్కడ. ఎస్, ఓకే. ఇక్కడ ఏంటంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ ఉంటుంది. ఈ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడంటే బిలాస్పూర్, ఛత్తీస్గఢ్. బిలాస్పూర్, ఛత్తీస్గఢ్. ఎక్కడుంది ఇది? బిలాస్పూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఓకేనా? చూడండి, చక్కగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం ఇది. ఇదంతా కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం. మామూలుగా మనం ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని దానికి చేస్తారు. అలా కాకుండా మీకు సింపుల్గా ఎలా గుర్తుండాలనే దానిపై మీకు నేను ఇలా డిస్కషన్ చేశాను. కాబట్టి ఒకటి ఫస్ట్ వన్ చూడండి, ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకా ఏం చెప్తామంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అంటున్నాం. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అంటున్నాం. ఇక ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉందో చూడండి. ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి భువనేశ్వర్, ఒరిస్సా. భువనేశ్వర్, ఒడిస్సా. ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఉంది. కాబట్టి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి భువనేశ్వర్ ఇన్ ఒరిస్సా. నెక్స్ట్ వన్ కోల్కతా మెట్రోపాలిటన్ రైల్వే. కోల్కతా మెట్రోపాలిటన్, కోల్కతా మెట్రోపాలిటన్ రైల్వే జోన్ అంటున్నాం. ఈ కోల్కతా మెట్రోపాలిటన్ రైల్వే జోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ కోల్కతా మెట్రోపాలిటన్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడండి? హెడ్ క్వార్టర్స్ కలకత్తానే. హెడ్ క్వార్టర్స్ కలకత్తా. నెక్స్ట్ వన్ ఇంకొకటి చూడండి, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అంటున్నాం. సౌత్ కోస్టల్ రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అంటున్నాం. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విశాఖపట్నం. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అండి, ఏపీ. కాబట్టి ఇది ఎన్నవది అంటే 18th రైల్వే జోన్. 18th రైల్వే జోన్, 18వ రైల్వే మండలం. మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇవి రైల్వే జోన్స్గా మనం డిస్కషన్ చేస్తున్నాం. ఏంటివి? రైల్వే జోన్స్ ఇన్ ఇండియా అంటున్నాం. రైల్వే జోన్స్కి సంబంధించిన అంశాలు. ఈ రైల్వే జోన్స్లో మనం ఇలా డిస్కషన్ చేయాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు ఒక చిన్న నోట్ రాసుకోండి. ఎన్ఓటి నోట్ అని రాసుకోండి. ఎన్ఓటి నోట్ అని రాసుకోవాలి. ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అని రాసుకోండి. ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్. ఎస్, కర్ణాటకలో ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ వచ్చేసి ఏంటి అంటే స్వామి సిద్ధరూధా. స్వామి సిద్ధరూధా, స్వామి సిద్ధరూధా రైల్వే ప్లాట్ఫామ్. స్వామి సిద్ధరూధా, హుబ్లీ, కర్ణాటకలో ఉంటుంది. ఇది హుబ్లీ, కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో ఉన్న ఈ యొక్క స్వామి సిద్ధరూధా రైల్వే ప్లాట్ఫామ్ వచ్చేసి ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఇదండి. కాబట్టి రైల్వే ప్లాట్ఫామ్లో చాలా పొడవైనది వచ్చేసి రైల్వే ప్లాట్ఫామ్. ప్రపంచంలోని అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ స్వామి సిద్ధరూధా రైల్వే ప్లాట్ఫామ్, హుబ్లీ, కర్ణాటక. ఇది వచ్చేసి ఎంత అంటే 1507 మీటర్స్, 1507 మీటర్లు అండి. 1507 మీటర్స్, 1507 మీటర్, 1507 మీటర్స్, 1507 మీటర్స్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 1500 మీటర్లతో 700 మీటర్లతో అత్యంత పొడవైనది ఇది స్వామి సిద్ధరూధా రైల్వే ప్లాట్ఫామ్. స్వామి సిద్ధరూధా రైల్వే ప్లాట్ఫామ్, ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. స్వామి సిద్ధరూధా ఎయిర్పోర్ట్,
హుబ్లీ కర్ణాటక. ఓకేనా? ఇది మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశాలు. ఇప్పుడు చూడండి ఇంకొక విషయమా. ఇప్పుడు మీరేం రాస్తారంటే ఒక చిన్న పాయింట్ రాస్తారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇండియన్ రైల్వే లైన్స్ లిస్టెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని రాయండి. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న ఇండియన్ రైల్వేస్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటున్నాం. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా అంటున్నాం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటున్నాం. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో లిస్ట్ అయినవి ఇండియన్ రైల్వేస్లో కొన్నింటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్ట్ అయ్యాయి. అవి ఏంటి అనేది మనకు తెలియాలి. కాబట్టి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్టు చేయబడ్డవి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్టు చేయబడ్డవి. కాబట్టి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో లిస్టు చేయబడినవేవో ఒకసారి చూద్దాం. ఒకటి ఫస్ట్ వన్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే. ఇక డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ఇది వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్ట్ చేయబడ్డది. ఎప్పుడు లిస్ట్ చేయబడ్డది అంటే 1999 1999లో ఇట్ వాజ్ లిస్టెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఎప్పుడు లిస్ట్ చేయబడిందంటే 1999లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్ట్ చేయబడింది. 1999లో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెకండ్ వన్ చూడండి. ఇంకొకటి నెంబర్ 2 సెకండ్ వన్ వచ్చేసి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్ 1999 అని చెప్పుకున్నాం. ఇంకొక విషయం మనం ఏం డిస్కషన్ చేయాలంటే సెకండ్ వన్ ఈస్ నెక్స్ట్ వన్ కల్కా సిమ్లా రైల్వే లైన్. కల్కా సిమ్లా. కల్కా వేరు సిమ్లా వేరు అనమాట. అందువల్ల దీన్ని కల్కా సిమ్లా రైల్వే లైన్ అని పిలుస్తారు. ఏమంటారు దీన్ని? కల్కా సిమ్లా రైల్వే లైన్ అంటారు. కల్కా అనేది హర్యానా, సిమ్లా అనేది హిమాచల్ ప్రదేశ్. కల్కా అనేది హర్యానా, సిమ్లా అనేది హిమాచల్ ప్రదేశ్. కల్కా సిమ్లా రైల్వే లైన్ అంటున్నాం. ఎస్ ఓకే. థర్డ్ వన్ ఇంకొకటి ఏంటి అంటే సిఎస్టి. సిఎస్టి అంటే ఛత్రపతి శివాజీ టర్మినస్. ఛత్రపతి శివాజీ టర్మినస్. ఛత్రపతి శివాజీ టర్మినస్ అని గుర్తుపెట్టుకోవాలి. సిఎస్టి అంటే ఛత్రపతి శివాజీ టర్మినస్. ఛత్రపతి శివాజీ టర్మినస్. ఇది వచ్చేసి ముంబై మహారాష్ట్ర. ఛత్రపతి శివాజీ టర్మినస్ వచ్చేసి ఎక్కడుంది? ముంబై మహారాష్ట్ర. ఒకటి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, కల్కా సిమ్లా రైల్వే లైన్, ఛత్రపతి శివాజీ టర్మినస్. ఛత్రపతి శివాజీ టర్మినస్ సిఎస్టి. నెక్స్ట్ వన్ ఇంకొకటి వచ్చేసి ఏం రాస్తారంటే నీలగిరి మౌంటైన్ రైల్వే. నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్ అంటున్నాం. నీలగిరి మౌంటైన్ రైల్వే. నీలగిరి మౌంటైన్ రైల్వే. నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్ అన్నమాట. ఈ నీలగిరి మౌంటైన్ రైల్వే ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇది చూడండి ఇక్కడ. ఈ నీలగిరి మౌంటైన్ రైల్వే తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నీలగిరి మౌంటైన్ రైల్వే స్టార్ట్ అయ్యే ప్లేస్ చూడండి ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలోని మెట్టుపాలయం. ఫ్రమ్ మెట్టుపాలయం టు ఉదగమండలం. ఫ్రమ్ మెట్టుపాలెం టు ఉదగమండలం. మెట్టుపాలెం నుంచి ఉదగమండలం వరకు అనమాట. ఈ మెట్టుపాలెం అనేది నీలగిరి పర్వత పాదాల వద్ద ఉంటే ఉదగమండలం అనేది హిల్ స్టేషన్ ఎత్తులో ఉంటుంది. ఫ్రమ్ మెట్టుపాలెం టు ఉదగమండలం నీలగిరి మౌంటైన్. ఇది వచ్చేసి ఓల్డెస్ట్ మౌంటైన్ రైల్వే ఇన్ ఇండియా. ఓల్డెస్ట్ మౌంటైన్ రైల్వే ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పురాతనమైన మౌంటైన్ రైల్వే. ద ఓల్డెస్ట్ మౌంటైన్ రైల్వే లైన్ ఇన్ ఇండియా. దేశంలో అతి పురాతనమైన మౌంటైన్ రైల్వే నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్. ఓకే. ఫైనల్గా ఇంకొకటి మనం ఏం చెప్పాలంటే
మాతరన్ రైల్వే లైన్ అంటున్నాం. మాతరన్ రైల్వే లైన్. ఈ మాతరన్ రైల్వే లైన్ అనేది ఎక్కడుంది ఏంటి దీనికి సంబంధించిన అంశాలు చూడండి. ఈ మాతరన్ రైల్వే లైన్ వచ్చేసి ఎక్కడ సార్ అంటే, మాతరన్ రైల్వే లైన్ అనేది ఇది మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ఉంటుంది. మహారాష్ట్రలోని రాయ్గఢ్ డిస్ట్రిక్ట్ ఇన్ మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ఉంటుంది ఈ యొక్క మాతరన్ రైల్వే లైన్. ఇట్ వాజ్ లిస్టెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 2010. 2010లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో లిస్ట్ చేయబడ్డది. కాబట్టి ఇన్ విచ్ ఇయర్ ఇట్ వాజ్ లిస్టెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే 2010లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో లిస్ట్ చేయబడ్డది. ఓకేనా, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక చిన్న మాట రాసుకోండి. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అని రాసుకోండి. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అంటున్నాం. ఎక్కడుంది ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ యొక్క చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అనేది ఎక్కడుంది? చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అని రాసుకొని ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారంటే, బిల్ట్ అక్రాస్ ఆన్ చీనాబ్ రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. built across on Chenab River in Jammu and Kashmir. Built across on Chenab River in Jammu and Kashmir. Jammu and Kashmir lo Chenab నదిపై నిర్మించడం జరిగింది. Built across on Chenab River in Jammu and Kashmir. Built across on Chenab River in Jammu and Kashmir.